మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి, ఎవ్వరూ మనం అర్థం చేసుకోలేని పరిస్థితి. మన బాధ ఏంటో, మన దుఃఖం ఏమిటో, మన పరిస్థితి ఏంటో అలా అర్థం చేసుకోనప్పుడు మనం ఒంటరిగా ఏడుస్తూ ఉంటాము. అయితే మనం ఏ విషయంలో ఒంటరిగా ఏడుస్తూ ఉన్నామో ఆ పరిస్థితిని దేవుడు చూసి, మనం ఏ విషయంలో ఏడ్చామో అది నవ్వుతూ సాక్ష్యం చెప్పేలా దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉన్నారండి. కాబట్టి మనము ఒంటరిగా ఉన్నామని, ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోవట్లేదని, మన పరిస్థితి మారదేమో అని మనం అనుకోవద్దు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నారని, మనల్ని లేవనెత్తే దేవుడని, ఈరోజు ఏ విషయంలో మనము దుఃఖపడుతున్నామో ఆ విషయంలో మనం సంతోషంగా సాక్ష్యం చెప్తాము, నిరీక్షణ కలిగి ఉందామండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 1 అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందచాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, వారు నీపైని విజయము పొందజాలరు. ఆమేన్. నువ్వు ఈరోజు ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో అది నీ పైన విజయము పొందజాలదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నందున. దేవుడు మనకి తోడుగా ఉన్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, ఎలాంటి పోరాటాల మధ్య మనం ఉన్నప్పటికీ ఏది కూడా మన పైన విజయము పొందదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. వారు నీతో యుద్ధము చేదురు కానీ నిన్ను విడిపించుటకు. ఈ అపవాది పోరాటంలో మనం ఉన్నప్పటికీ కూడా మనల్ని విడిపించడానికి మన దేవుడు మనకి తోడుగా ఉన్నందున ఏది మన పైన విజయము పొందదు అని దేవుడు ఈరోజు నీతో నాతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నారు, నువ్వు నీ పరిస్థితిని చూడొద్దమ్మా. ఏ పరిస్థితి కూడా, ఏ అప్పులు కానీ లేదా ఏ అనారోగ్యము కానీ, నువ్వు పడుతున్న ఏ సమస్య, ఏ కష్టము, ఏది కూడా నీపైన విజయము పొందదు. నువ్వున్న ప్రతి సమస్య నుంచి నేను నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. ఇదే యెహోవా వాక్కు. నేనే నీకు మాట ఇస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన పరిస్థితిని మన దేవునికి అప్పగించి మనము దేవుని ఆనుకుని ఉన్నప్పుడు, దేవుని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, ఆయన ఆధారముగా చేసుకున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మనకి విజయములు ఇస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఎక్కువగా ఉన్నట్టుగా. మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవత. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములని గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రతిని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.